సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి నీ కోసమే ఒక అదృష్టాన్ని తీసుకొచ్చాను. ఇది నీ కోసం రాసిపెట్టి ఉన్న అదృష్టం కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఈ బాబా మీద నమ్మకం అలాగే ఇష్టం ప్రేమ ఉన్నట్లయితే మనసు పెట్టి ఆఖరి వరకు విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అందించారు. ఆ సందేశం ఏంటి, అందులోని అర్థం పరమార్థం బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి తెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96660644. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. తల్లి, ఈరోజు నువ్వు ఈ సాయివాక్కు వింటున్నావు అంటే నీకు అదృష్టం అనేది సొంతం కాబోతుంది. నీ మొదటి శుభవార్త ఇదే. ఇక రెండవది ఏంటి అని నువ్వే తెలుసుకోవాలి. నువ్వు కోల్పోయిన ధనం నీ దగ్గరికి చేరుస్తాను. నీ చేతిలో ధనరేఖ ఉంది కదా, లక్ష్మీ కటాక్షం అనేది నీకు పుష్కలంగా ఉంది. నువ్వు ఏ పని చేసినా కూడా 100% నమ్మకంతో చేయి. అందులో విజయం అనేది సాధిస్తావు. ఏ పని కోసమైతే నువ్వు కష్టపడుతున్నావో అందులో తప్పకుండా నీకు విజయం, సక్సెస్ అనేది వచ్చే తీరుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా దేనికి వెనుకంజి వేయకు. అసలు వెనుకడుకి వేయాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళు చాలు. మిగతావన్నీ నీ సాయినాథుడు వెనకుండి నడిపిస్తాను. గుర్తుపెట్టుకో. చివరగా ఒక్క విషయం అమ్మా, ఒక స్త్రీ యొక్క దిష్టి కన్ను నీ మీద ఉంది. అది పోవాలి అంటే ప్రతిరోజు కూడా నువ్వు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండు. అలాగే అమావాస్యకు కూడా ఖచ్చితంగా ఇంటిళ్ళ పాది దిష్టి తీసుకో. వీళ్ళంతా పసుపు నీళ్ళనేవి చల్లుకొని నీ యొక్క దిష్టి దోషాలని పోగొట్టుకో. ఎవరి దిష్టి అయినా సరే నీకు అంటకుండా ఉంటుంది. అప్పుడే నీకున్న చెడు అంతా తొలగి అదృష్టం నీకు వరిస్తుంది. నీ యొక్క ఇంట్లో కష్టాలు తొలగి సుఖాలు తానుగా వస్తాయి. నీ బాబా ఎందుకు చెబుతున్నానో నీకు చక్కగా అర్థమయ్యేలా చెబుతాను. నీ కోసమే కదా ఏ మాట చెప్పినా. నీ కోసం 2 గొప్ప అదృష్టాలను తీసుకురాబోతున్నాను. అవి ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడే వినుబిడ్డ. ఎందుకని వాటిని అడ్డుకోవడానికి ఒక వ్యక్తి అడ్డుపడుతున్నారు. వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియాలి. నీ సాయి మాట నమ్మి ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వింటావు కదా. నీ జీవితం చాలా గొప్పగా, సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి తండ్రి చెప్పేది విను. నీ కోసం 2 గొప్ప అదృష్టాలను నీ తండ్రి తీసుకొచ్చాను. కానీ ఒక వ్యక్తి దాన్ని రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వాళ్ళు ఎవరు, ఎందుకు, ఎలా చేస్తున్నారు అని నీకు అర్థం కాలేదు. అన్ని విషయాలు నీ బాబా వివరించి చెబుతాను కదా. జాగ్రత్త పడు. నీ జీవితంలో ఎలాంటి సంతోషాలు లేవు కదా, ఆనందాలు లేవు కదా.
కష్టాలతో అల్లాడిపోయావు కదా. నీ జీవితంలోకి అదృష్టం వచ్చేలా నీ సాయి తండ్రి చేస్తానమ్మా, సంతోషం వచ్చేలా చూడు బాబా అని ప్రతిరోజు నన్ను అడుగుతూ ఉన్నావు. అందుకోసమే నా యొక్క భక్తుని నువ్వు వేచి ఉండకుండా ఒకటి కాదు 2 అద్భుతమైన అదృష్టాలను నీకు అందించేలా చేస్తాను. ఈరోజు 2 అదృష్టాలను నీకు తీసుకొచ్చాను. నేను తీసుకువచ్చిన ప్రతిసారి కూడా ఈ అదృష్టాలు నీ వరకు చేరనివ్వట్లేదు. ఒక వ్యక్తి దాన్ని అదే పనిగా పసికట్టుకొని కనిపెట్టి అడ్డుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోవాలి కదా. దూరం పెట్టేయమ్మా ఆ వ్యక్తిని, జాగ్రత్త పడు. ఆ తర్వాత నీ అదృష్టాలు నీ సొంతమవుతాయి. అయితే ఎవరు సాయి, ఎవరు బాబా, నా వ్యక్తి ఎవరు, ఎవరిని దూరం పెట్టాలి అని అడుగుతున్నావేమో. అసలు మీరు ఏమంటున్నారో అర్థం కావటం లేదు బాబా అని నీవు మనసులో ఎంతో ఈ క్షణం ఆందోళనగా ఉంది. శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ సాయి చెప్పే మాట అప్పుడే నీ మనసుకు ఎక్కుతుంది. వ్యక్తిని దూరం పెట్టమన్నారు అంటే అసలు అర్థం కావడం లేదు అని నీ యొక్క మదిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. నీ సాయి తండ్రి చెబుతాను విను. నీ జీవితాన్ని అలానే నీ కళ్ళ ముందు కనిపించేలా చేస్తాను. ఈ మాట విన్నావంటే నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు నీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా కష్టాలనే చూసావు, సమస్యలనే ఎదుర్కొన్నావు, ఎన్నో అవమానాలు పడ్డావు. కొన్ని కోరికలు చిన్న చిన్న కోరికలు అయినా కూడా వాటిని తీర్చుకునే స్తోమత లేక వదులుకున్నావు. నీ దగ్గర ఆ స్తోమత లేక ఆ కోరికలను అమాంతం నీలో నువ్వే చంపుకొని బ్రతికావు. ఏముందలే అని వదులుకున్నావు. ఎంతోమంది దగ్గర తలదించుకున్నావు. ఒక్కొక్కసారి మాట్లాడేయాలి అని చెప్పి అనిపించినా సరే నాకు ఇప్పుడు ఆ స్థాయి లేదేమో అని నువ్వు మౌనంగా వెళ్ళిపోయావు. కొంతమంది కారణం లేకుండా నిన్ను తిడుతున్నా, చిన్న చిన్న సంతోషాలు నీ దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నా, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా వాళ్ళని అనకుండా మౌనంగా ఉండిపోయావు. అలానే కొన్ని ఇష్టాలు నీకు నచ్చకపోయినా సరే ఎదుటి వారి యొక్క ఇష్టాలు నీ మీద పెట్టి రుద్దినా కూడా నువ్వు వాటన్నిటినీ కూడా సహించావు. బాధల్ని ఎంతో ఓర్పుగా భరిస్తూ ఉన్నావు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు బాబా అంటావేమో. నీ సాయి తండ్రికి సర్వం తెలుసు కదా. ఇక నీ జీవితంలో జరిగే విషయాలు తెలియకుండా ఉంటాయా? నా భక్తునమైన నీకు, నా బిడ్డమైన నీకు నీ జీవితంలో అన్ని విషయాలు నాకు తెలుస్తాయి. ఎన్ని కష్టాలు పడుతుంది అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. అన్నీ చూస్తూనే ఉన్నాను. అందుకే కదా ఇవన్నీ నా కళ్ళ కట్టినట్లు చెబుతున్నాను. కొన్నిసార్లు నీ లైఫ్ నుంచి నువ్వు ఎంత బయటపడాలి అనుకున్నా కొంతమంది మనుషులు కొన్ని సమస్యలు నిన్ను అసలు బయటకు రానివ్వట్లేదు. అలాగే నీ యొక్క ముఖ చిత్రాన్ని చూసి వారందరూ మాత్రం అసలు నువ్వు సంతోషానికే పుట్టావా, ఆనందాలకి నీకు వచ్చేసాయా, ఎక్కడెక్కడ నీ కర్మలు కూడా నీ చుట్టూ తిరుగుతున్నాయే, నీ భోగ్యాలు అన్నీ కూడా నువ్వే అనుభవిస్తున్నావు అని చెప్పి నీ మీద పడి ఏడ్చి కుళ్ళుకుంటున్నారు. అసలు చెప్పాలంటే వాళ్ళే ఎక్కువగా అలా ఉన్నారు బిడ్డ. ఇప్పుడు నీకున్న ఇబ్బందులు, నీకు కలిగిన నష్టాలు ఏవి ఎదుటి వారితో చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే నీ యొక్క ప్రతి బాధని కూడా కేవలం నీ మనసులోనే అంచుకుంటావు. నీకు చిన్నప్పటి నుండి కూడా బాగా అలవాటైపోయింది ఈ విషయం. కొన్ని విషయాలలో అప్పుడప్పుడు పన్నెత్తి మాట కూడా మాట్లాడిన నీ కోపాన్ని, బాధను ఆవేశ రూపంలో చూపించినా సరే మళ్ళీ నీ మనసుకు నువ్వే సర్ది చెప్పుకొని అయ్యో నేను తప్పుగా మాట్లాడానేమో, తప్పుగా అరుస్తున్నానేమో అని నీకు నువ్వు సర్ది చెప్పుకుంటావు. అలా ప్రవర్తించకూడదు అని నీకు నువ్వు సర్ది చెప్పుకుంటావు. అంత గొప్ప మనసు నీది, అంత పక్వం గల బిడ్డవు నువ్వు. ఇతరులను ఎందుకు అనాలి అనే ఒక మనస్తత్వం నీలో ఉంది. అలాంటి నువ్వు అంతలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే కూడా ఒక వ్యక్తి అది చూడలేకపోతున్నారు. ఆ వ్యక్తి నీ యొక్క అత్తింటి వైపు వారు కావచ్చు, నీ యొక్క బంధువులు కావచ్చు. నువ్వు కష్టపడుతున్నా నిన్ను చూడలేదు, నువ్వు సంతోషంగా ఉంటున్నా చూడలేరు. నువ్వు నీ జీవితంలో నీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటున్నా చూడలేరు. నీ పిల్లలు మంచిగా చదివి ప్రయోజకులు అవుతున్నా చూడలేరు. కనీసం నువ్వు లేచి నీ పనులు ఆనందంగా చేసుకుంటూ హుషారుగా రోజుని గడుపుతున్నా వాళ్ళు చూడలేరు. నువ్వు ఎంతగానో చక్కగా ముస్తాబయ్యి బాగా కొంచెం అందంగా తయారైతే కూడా చూడలేరు. ఆ వ్యక్తి నీకు ఎలాంటి రక్త సంబంధం కూడా కాదు, పూర్తిగా బయట వ్యక్తి. కానీ నీ యొక్క అత్తింటి వైపు వారు కావచ్చు, నీ బంధువు కావచ్చు. ఆ వ్యక్తి ప్రతి విషయం అనేది నీ విషయం తెలిసిపోతుందమ్మా. నీ గురించి తెలిసిపోకుండా జాగ్రత్త పడటమే అసాధ్యం.
ఎందుకంటే ప్రతీదీ కూడా నీ కుటుంబ మనిషి ఒకరున్నారు. అందుకే బిడ్డ, తనకు తెలియకుండా ఇక్కడ ఏది జరగట్లేదో నీ విషయాలన్నీ ఆ యొక్క వ్యక్తికి తెలిసిపోతున్నాయి. కాబట్టి ఆ స్త్రీ కళ్ళు ఎప్పుడు నీ మీద ఉన్నాయి, నీ ఇంటి మీద ఉన్నాయి. కొన్ని అయితే నీ చేతులారా నువ్వే చేసుకుంటున్న కర్మలు, కొన్ని కర్మలు అయితే దిష్టి దోషం వల్ల వచ్చే, దృష్టి వల్ల పెట్టే కర్మలు వస్తున్నాయి. ఈ దృష్టి స్త్రీ వల్ల, ఆ వ్యక్తి వల్ల నీ ప్రతి అదృష్టాన్ని కూడా ముందుగానే గ్రహించేసి తెలుసుకొని నీ యొక్క దృష్టి అనేది ఆ అదృష్టం మీద పడేలా చేసి ఆ అదృష్టాన్ని నీ దగ్గర రానివ్వకుండా చేస్తున్నారు. కాపాడుకో తల్లి, కాపాడుకో. ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు నేరుగా వచ్చి ఆపుతుందా అంటే తాను నేరుగా వచ్చి ఏమీ ఆపదు. తన చూపు వల్ల అన్నీ ఆగుతున్నాయి. అది ఒక దిష్టి, నరదిష్టి. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అంటారు కదా, నాపరాయి కూడా పగిలిపోద్ది. అలాంటి దృష్టి. మనిషి యొక్క చూపు చాలా శక్తి. ఆ శక్తి అనేది ఎప్పుడైనా నరుల దృష్టికి ఎంత పవర్ ఉంటుందంటే, మంచిగా ఉండాలి ఆ జీవితం అనేకున్న వారి జీవితం కూడా చెడుగా మారిపోతుంది. ఏది జరగదు. ఈ తండ్రి ఎంతగా ఆశీర్వాదం పడినా ఇతరుల దృష్టి దోషం వల్ల నీ యొక్క అనుకూల పరిస్థితి అనేది ఏర్పడకుండా పోతుంది. అందుకే బిడ్డ, ఇంతలా చెబుతున్నాను. నీకు వచ్చిన అనారోగ్య సమస్యలు కూడా వాటి వల్లే, నీ మానసిక ఒత్తిడి వల్ల కూడా వాటి వల్లే. చాలా కోల్పోయావు ఆ దృష్టి దోషం వల్ల. అదృష్టాన్ని ఇక మీదైనా నువ్వు తగ్గించుకోవాలి. నీ యొక్క ఆరోగ్యం బాగుపరుచుకోవాలి. ఆ వ్యక్తి కన్ను నీ మీద పడకుండా చూసుకోవాలి. ఆరోగ్యం ఉన్న వ్యక్తి తిన్న అన్నం సరిగా జీర్ణించుకోలేకపోతారు. కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పు? రోజంతా హుషారుగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలవు. అలానే నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టగలవు. నువ్వు సంపాదించే డబ్బు మీద శ్రద్ధ పెట్టి ఎక్కువ ధనాన్ని సంపాదించుకొని దాచుకోగలవు. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. అదేవిధంగా వారి దృష్టి నుంచి కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఆ స్త్రీ తోటి నువ్వు క్లోజ్గా ఉండటం, చాలా అన్యోన్యంగా ఉండటం మాని ఇక దూరంగా ఉండు. ఆ వ్యక్తి ఎవరో నీ మనసులో ఇప్పుడు మెదులుతుంది. నువ్వు కనిపెట్టావు తల్లి. ఆ వ్యక్తిని నీ దగ్గరికి రానివ్వకుండా నువ్వే జాగ్రత్త పడు. వీలైనంత దూరంగా ఉండు. ఆ వ్యక్తిని దూరం పెడుతూ ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ మీద నలుగురికి చెడు ప్రచారం చేసే ఒక వ్యక్తిని నువ్వు పట్టించుకోవద్దు. నీకు నష్టాన్ని కలిగించేటప్పుడు ఎందుకు ఆ స్త్రీ నీకు, ఆ యొక్క వ్యక్తి నీకు ఆ స్నేహం అనేది అవసరం లేదు. నీ విషయాలు ఎవరికీ తెలియకుండా చూసుకో. ఎవరి ద్వారా తెలుస్తున్నాయి ఆ వ్యక్తికి అని జాగ్రత్త పడు. 4 మాటలు మాట్లాడుతుంటే చాలు. ఈరోజు ఒక్క మాట మాట్లాడు. అతిగా మాట్లాడటం తగ్గించుకో. నిదానంగా ఒక్క మాటను మెల్లిగా తగ్గించుకుంటూ మాట్లాడుతున్నా కూడా సరిపోతుంది బిడ్డ. తక్కువగా మాట్లాడు, ఎక్కువగా పనిచేయి. నువ్వు శ్రమించిన ఆ యొక్క ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. నీ కష్టాలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి. నీకు రావాల్సిన అదృష్టాలు అనేవి వస్తాయి. ఇప్పుడు చెప్పాను కదా, నీ జీవితంలో ఒకటి నీ కుటుంబ సంతోషం అనేది ఒక అదృష్టం నీకు రాబోతుంది. ఆ దృష్టి దోషం, ఆ వ్యక్తి కన్ను నుంచి నువ్వు దూరపడితే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. నీకు ఎన్నో రోజుల కోరిక తీరుతుంది. నువ్వు ఒక కారు కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ మనసులో ఉన్న ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరాలి అంటే నరదృష్టిని కూడా తొలగించుకోవాలి. అమావాస్య రోజు నీ కుటుంబ విల్లపాది ఉప్పుతో దృష్టి తీయించుకో. బూడిద గుమ్మడికాయతో దృష్టి తీయించుకో. అప్పుడు నీకున్న నరదృష్టి క్రమేణా తగ్గిపోతుంది. జాగ్రత్త పడు బిడ్డ. నీ జీవితం కదా, నువ్వే జాగ్రత్త పడాలి. అందుకే నీ బాబా ఇంతలా చెబుతున్నాను. చేస్తావు, ఆచరిస్తావు అని ఆశపడుతున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే మొట్టమొదటిగా ఈ సాయి తండ్రియే ఆనందపడతాను. నా బిడ్డలు, నా యొక్క భక్తులు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటానమ్మా అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం ఇచ్చారండి. బాబా చెప్పినట్లు ఆచరించండి, జాగ్రత్త పడండి, మీ యొక్క అదృష్టాన్ని దక్కించుకోండి. బాబా ఆశీస్సులతో వారి అదృష్టం అందుకోవాలని, తీరని కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.